అని చెప్పినా, అట్లానే చిన్న చిన్న బ్రీత్స్ కూడా ప్రతి బ్రీత్ కనెక్ట్ అవుతున్నట్టుగా చక్రస్థానంలో ప్రయత్నించండి. అంటే అది కనెక్ట్ అయినట్టుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కొందరు పార్వతి, గోదావరి వీళ్ళందరూ చెప్తున్నారు ఫీల్ అవుతున్నాం బానే అని చెప్పి. ఆ ఫీల్ అయ్యే దాని యొక్క అడ్వాన్స్ స్టేజెసే మనం చేస్తాం ఇప్పుడు. అడ్వాన్స్ స్టేజెస్ చేస్తాము. అడ్వాన్స్ స్టేజెసే ఆ చక్రస్థానాల్లో మనసుని బాగా లయం చేస్తాం. శ్వాస లయం చేస్తాము. ప్రక్రియ కొద్దిగా అడ్వాన్స్‌గా మారుస్తాము. దానివలన ఎక్కువ ఆ ప్రక్రియ అందులో జరిగి, ఆ విధంగా మనం మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిలో కుండలిని శక్తి అంటే ఆధ్యాత్మిక శక్తి, జగన్మాత శక్తి. ఆ శక్తిలో మళ్ళీ పరిపూర్ణంగా లయమవుతూ అక్కడే ప్రదక్షిణ చేస్తాం కాబట్టి అందువలన అభివృద్ధి వస్తుంది. ఆధ్యాత్మికంగా, అంతర్ముఖంగా. దాంట్లో అభివృద్ధి రావడం వలన మన భౌతిక విషయాల్లో కూడా జన్మల కర్మభారాల విషయంలో కూడా అవి తగ్గడం అనేది అందువల్ల కూడా జరిగిద్దనమాట. ఇది థియరిటికల్ ప్రాసెస్ వివరణ.